చూస్తే కొంతమందికి మన కళ్ళు తిరుగుతాయి. ఇప్పుడు ఇప్పుడు ఈ ఇక్కడ పనిచేసే ప్రభుత్వంలో పనిచేసేటువంటి వచ్చే జీతం ఏంటికి దానికి సంబంధం ఉండదు. నెలకు 50 లక్షలు కోటి రూపాయలు జీతం తీసుకునేటువంటి ఐటీ సెక్టర్ లో కూడా అధికారులు ఉన్నారు. మరి తనకు మంచి కంపెనీ దొరికిందేమో, లేకపోతే ఏదైనా పూర్తి బాధ్యత ఆ కంపెనీ నిర్వహించేటువంటి సిఇఓ లాంటి బాధ్యత తీసుకుంటున్నాడేమో మనకు తెలియదు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఎన్టీ రామారావు కాకుండా చంద్రబాబు నాయుడు గారు టీఎంపీఎస్సీలో పనిచేసేటువంటి ఒక అధికారి, ఐఏఎస్ అధికారి, అదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఏదైతే హెరిటేజ్ ఉందో ఇతను వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి ఆ కంపెనీకి సిఇఓగా వెళ్ళాడు. ఆ కంపెనీ ఇప్పుడు ఉంది, 1000 కోట్లలో వ్యాపారం జరుగుతుంది, అందులో ఆయన పనిచేస్తున్నాడు. ఇప్పటికి కూడా హ్యాపీగా ఉన్నాడు. మరి మనం ఏం చెప్పాలి దానికి? అందువల్ల ఇక్కడ ఈ అధికారులు ఎందుకంటే ఈ రాను రాను వచ్చి ఆయనకు ఆఫర్ వస్తే ఆయన స్వచ్ఛందంగా పదవి విరమణ చేయొచ్చు సార్. కానీ ఆ శాఖ మంత్రి ఇప్పుడు ఆయన మీద ఆరోపణలు చేస్తున్నాడు కదా, దాన్ని ఎట్లా చూస్తాం? అదే ముందటే చెప్పాను కదా అన్నమాట. ఆరోపణల్లో నిజం ఉన్నప్పుడు ఆ మంత్రి కానీ మంత్రికి సంబంధించిన అధికారి కానీ కంప్లైంట్ ఇవ్వాలి, కంప్లైంట్ మీద విచారణ కూడా చెయ్యాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. వాసుదేవరావు గారు చెప్పండి. ఇప్పుడు అంత ఉన్నతోద్యోగం చేస్తున్న రిజ్వీ గారు, సరే ఆయనకు రాష్ట్ర ప్రభుత్వంలో ఇబ్బంది అయింది. సో దీంట్లో రాష్ట్రాలకు మీరు కొంతమంది ఈ ఉన్నతాధికారులను అప్పగిస్తారు. సో మీరు కేటాయించిన దాని ప్రకారం రాష్ట్రాలలో వాళ్ళు ప్రభుత్వాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో దీంట్లో అధికారులకు ఇబ్బందులు అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా వాళ్ళ ఇబ్బందుల విషయంలో? ఇప్పుడు ఏమైనా బీజేపీ రిజ్వీకి కానీ తర్వాత ఆయన చేసిన అక్రమాలు చేస్తే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది. కానీ ఒకవేళ ఆయన కనుక ఒత్తిళ్లకు గురై మరి రాజీనామా చేసి ఉంటే దీని పట్ల మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఉంటుందా సపోర్ట్? అది తప్పకుండా అది రిజ్వీ గారు అభ్యర్థన మీద ఉంటుంది. అది రిజ్వీ గారు అడగాలి. ఏదన్నా ఆయనకి అన్యాయం జరిగితే అది వారు అడిగితే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కాదు, ఇక్కడ కూడా న్యాయస్థానాలు ఉంటాయి, పోలీసు ఉంటుంది, అనేక రకాల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అదేమీ పెద్ద విషయం కాదు. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఆరోపణలు చేసింది జూపల్లి కృష్ణారావు మంత్రివర్యులు ఆ యొక్క ఐఏఎస్ మీద పెట్టారు. అయితే తెలుగులో ఒక సామెత, గురువింద గింజ తన నలు పెరగదు అని. ఆయన కొడుకులు అరుణ్, వరుణ్, ఈ ఇద్దరు కూడా శైలి పారాడమ్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని పేరు పెట్టి అనేక భూముల్ని, ₹1,00,000 భూముల్ని ₹1,00,00,000 వాల్యుయేషన్ చేసి బ్యాంకుల్ని ముంచిన బాపత్తు ఇద్దరు కొడుకులు. ఈ రోజున ఎస్బీఐ నుంచి దాదాపు ₹100 కోట్ల తీసుకొని ఎగ్గొడితే ఎస్బీఐ విచారణ చేస్తూ వాళ్ళు లోన్ డిఫాల్టర్లు. ముందు జూపల్లి కృష్ణారావు తన ఇంటిని సరి చేసుకోమని చెప్పండి, కొడుకుని సరి చేయమని చెప్పండి, అందులోంచి క్లీన్ చిట్తో బయట రమ్మని చెప్పండి, ఆ తర్వాత మిగిలిన చేయొచ్చు. ఇది ఎక్కడదో కాదు ఎప్పటిదో కాదు. ప్రస్తుతం ఎస్బీఐ దగ్గర ప్రజల సొమ్ముని దోచుకొని ₹1,00,000 భూముల్ని ₹1,00,00,000 కింద ఓవర్ వాల్యుయేషన్ చేసి ఈరోజు అదే సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టుంది. అది ఆయన యొక్క చరిత్ర. ఇది ఓన్లీ కేవలం ఒక మచ్చు తునక. ఇటువంటి జూపల్లి కృష్ణారావు యొక్క రాసలీల, కృష్ణలీల ఏమంటారు వాటిని, అవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ముందు జూపల్లి కృష్ణారావు యొక్క క్యారెక్టర్ ఏంటో కూడా ఈ ప్రజలకు తెలుసు. కాబట్టి ముందు ఆయన కూడా అక్కడి నుంచి వచ్చినాయని, బీఆర్ఎస్ నుంచి వచ్చినాయని, ఆ తర్వాత అక్కడ అధికారంలో ఉన్న వారితో ఇదే పద్ధతిలో అడ్జస్ట్మెంట్లు కాక బయటకు వచ్చి కొన్ని రోజులు అటు తిరిగి ఈడి తిరిగి మళ్ళా ఈ రోజు ఇటు వచ్చి బీజేపీలో కూడా రావడానికి ప్రయత్నించినట్టున్నారుగా, ఆహ్వానించినట్టున్నారు కదా? మేము ఆహ్వానించే అవసరం లేదు మాకు. ఆయన రావాలని ప్రయత్నం చేస్తుండొచ్చు, మరి పెద్దలు ఎందుకు ఆపారో మాకు తెలియదు. కానీ ఆయన వస్తారో మాకు తెలీదు. మేము ఆహ్వానించాల్సిన అవసరం మాకు లేదు. ఇది జాతీయ పార్టీ, మాకేమి ఒక జూపల్లి కృష్ణారావుతో ఇంకో XYZ తో అయ్యేది కాదు. ఇది ఎవరైనా సరే ఒకవేళ తప్పు తెలుసుకొని ఆ తప్పు నుంచి దూరంగా ఉండి తప్పు పరిహారం చేస్తే ఏదైనా ముందు రోజుల్లో ఎవరైనా రావచ్చు. అది వేరే రాజకీయ పార్టీ. కాబట్టి నేను ఇక్కడ ఈ సందర్భంగా చెప్తుంది ఏంటంటే, ఆయన ఆరోపణలు చేసినప్పుడు మొట్టమొదటిగా చూసుకోవాల్సింది తన ఇంటిని చక్కదిద్దుకోవాలి. తర్వాత అది ఈ రోజున ఎస్బీఐ అంటే ప్రజల సొమ్ము దాదాపు ₹100 కోట్ల ఎగ్గొట్టి వాళ్ళు ఈ రోజున, సరే మీరు లోన్ తీసుకున్న తప్పేం లేదు, మీరు ₹1,00,000 భూమిని ₹1,00,00,000 లోన్ తీసుకున్నారు, ఈరోజు కట్టేయచ్చు కదా.
ఆ తప్పుని సరే అది తప్పే. మనం ఓవర్ వాల్యుయేషన్ చేసి బ్యాంకులు మోసం మొదటి తప్పు. రెండోది ఆ డబ్బులు ఎక్కొట్టడం ఇంకా తప్పు కదా అంటున్నా నేను. మరి అది ముందు జూపల్లి కృష్ణారావు తన తప్పుల్ని, తన ఇంటి వ్యవహారాన్ని, కొడుకుల్ని సరి చేసుకోని చెప్పి సందర్భం మీకు తెలియజేస్తుంది. ఓకే వాసుదేవరావు గారు, మరి ఇప్పుడు ఎస్బీఐ తప్పు కూడా ఉంది కదండి ఇందులో. ఎస్బీఐ బ్యాంకు కూడా మరి వాళ్ళు కూడా ఒక చిన్న అంటే ఒక మధ్యతరగతి ఎంప్లాయీకి ఒక ఇంటి రుణం కావాలంటే 1956 నుంచి కాసరాపా అనే దగ్గర నుంచి ఎంక్వైరీ చేస్తారు కదా. ఎందుకని బ్యాంకులు ఇలాంటి ఆస్కారాలు ఇస్తున్నాయి? దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? దీంట్లో బ్యాంకులు అధికారులు ఇస్తారు. ఇప్పుడు అధికారులు ఇందాక చెప్పారు కదా, పెద్దలు చెప్పారు, ఏం చేస్తారు, భయానికో భక్తికో అని ఉద్యోగం లేదా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవాలి, సెలవు పెట్టి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళకి మరి పిల్లలు రకరకాల ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళి ఇదే కదా కాంప్రమైజ్. ఎక్కడో 2 సంతకాలు పెడతారు. ఇక ఒకసారి అలవాటు పడిన తర్వాత నిండా మురిగిన తర్వాత చల్లేంటి అన్నట్టుగా ఒక సంతకం మీద 2వ సంతకం 3వ సంతకం. అసలు ఈ వ్యవస్థను తయారు చేస్తే వాసుదేవరావు గారు ఇప్పుడు మీరు జూపల్లి కృష్ణారావు గారిని విమర్శిస్తున్నారు. వాళ్ళ 2 కుమారులు అరుణ్ వరుణ్ విమర్శించట్లే. 16.5 లక్షల కోట్ల రూపాయలు మీరు బీజేపీ కేంద్రంలో 16.5 లక్షల కోట్ల రూపాయలు ఇలాంటి వాళ్ళ కోసం మీరు మాఫీ చేశారు బ్యాంకులకు సంబంధించిన అంశంలో. ఏం చెప్తారండి? మళ్ళా మీరు చాలా మంచి అంశాన్ని తీసుకొచ్చారు. ఫస్ట్ నేను లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్. నేను విమర్శ చేయలే, ఫ్యాక్ట్ అది మీకు చెప్పా. నేను ఆరోపణలు చేయలేదు. జూపల్లి కృష్ణారావు టైప్ లో విమర్శలు గాలి మాటలు చెప్పలే. ఎస్బీఐలో కేసు ఉందని చెప్తున్నాను, మీరు కూడా చెక్ చేస్తారు. విమర్శ కాదు, అది ఫ్యాక్ట్స్ మీదకు మీ యొక్క దృష్టికి తీసుకొస్తారు. రెండోది, ఈ అప్పులు ఇచ్చిందంతా ఎవరండి? బ్యాంకులు. మీరు ఏ ప్రభుత్వంలో ఇచ్చారండి? ఏ హయాంలో ఇచ్చారండి? ఎవరండి వీళ్ళందరూ? మాఫీ చేసింది మాత్రం బీజేపీ. అధికారంలో ఉన్న బీజేపీ మాఫీ చేసింది. దాంట్లో అంబానీ, అదానీ, రీసెంట్ గా సుబ్బరామిరెడ్డి గారు కూడా 5,200 కోట్ల రూపాయల మాఫీ చేశారు. అది ప్రభుత్వం చేయదు. దానికి ఒక చట్టం ఉంది, ఆ చట్టానికి లోబడే చేస్తారు. అది నాకు నచ్చో మీకు నచ్చో ఓకే రైట్ ఆఫ్ చేయండి ఇంత రేట్ అని చెప్పడం కాదు. దానికి ఒక క్లియర్ లేట్ డౌన్ ప్రొసీజర్ ఉంది. నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ ఉంది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. ఆ ప్రకారంగా దానికి ఎవరైతే హైయెస్ట్ బిడ్ వస్తారో లేకపోతే ఓటీఎస్ 1 టైం సెటిల్మెంట్, ఈ 1 టైం సెటిల్మెంట్ భారతీయ జనతా పార్టీ తీసుకురాలి. మరి మీకు తెలుసో తెలీదో, నేను గత 40 సంవత్సరాలుగా ఇదే ఫైనాన్స్ 12 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు సార్. ఎవరో ఏదో చేసింది కాదు కదా. మిమ్మల్ని నమ్మి దేశవ్యాప్తంగా ప్రజలంతా ఓట్లేసి గెలిపించిన క్రమంలో మీరు గత ప్రభుత్వం గురించి మాట్లాడడం ఎందుకు సార్? ఇంకా అది అయిపోయింది కదా. వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చొని మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు? నాకు అర్థం కావట్లేదు. నేను అడిగేదోటి నేను చెప్పేదోటి మీరు చెప్పేది. నేను గత ప్రభుత్వం ఏం మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఐ బ్రాట్ ద ఫ్యాక్ట్స్ టు దిస్ మీడియా అని చెప్తున్నాను. ఎస్బీఐలో ఉంది, నేను ఆరోపణలు, మీరు ఆరోపణలు అంటున్నారు, నాకు అర్థం కాదు. రెండోది, మీరు మాఫీ చేశారు, మేమే మాఫీ చేసిందంటే ఈ ప్రభుత్వం న్యాయంలో ఇప్పుడున్న చట్టాల్లో కూడా మాఫీ చేశారు. పని లోన్లు ఇచ్చింది ఎవరు? వాళ్ళు మీరు ఏ విధంగానైతే రూపాయికి 10 రూపాయలు లోన్లు ఇచ్చి వాళ్ళు ఎగ్గొట్టే విధంగా, లేకపోతే లేని ఆస్తుల్ని తనఖాలు పెట్టి, లేకపోతే 10 రూపాయల ఆస్తిని 1,00,000 రూపాయలుగా చూపించి, 1,00,00,000 రూపాయలు చూపించి తనఖాలు పెట్టి ఇప్పించింది ఆ ప్రభుత్వాలు. ఇందాక పెద్దలు చెప్పింది అదే. అధికారుల ఒత్తిడికో, రాజకీయ నాయకుల ఒత్తిడికో, ఆ ప్రభుత్వ పెద్దల ఒత్తిడికో వాళ్ళు అలా సంతకాలు పెట్టడం వల్ల ఈ దేశం ఈ రోజు ఇట్లా అయింది. నేను చెప్పి ఇచ్చిన వదిలేసి ఈరోజు మీకే ఒక రోగం, మనకు ఒక రోగం వస్తే ఏం చేస్తాం, అందరూ కట్ చేసుకుంటాం. మీరే కదా కట్ చేసింది అంటే ఇక మొత్తం ఒళ్ళంతా పోయే ముందు క్యాన్సర్ వస్తే ఏం చేస్తారు, అందరూ కట్ చేసుకుంటారు. మీరే అట్లా వదిలితే మొత్తం చచ్చిపోతారు. అసలు మనమే ఎన్ని రకాలుగా అప్పులు ఇచ్చి రానప్పుడు ఏం చేసి వచ్చినోడికి సచ్చినోడికి పెళ్లి వచ్చిన తీసుకుంటాం. అది కూడా వదిలేయమంటే చెప్తాను, వదిలేస్తాం. సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించి అనేక రకాల చెత్త రాజీ చట్టాలను తీసుకొచ్చి ఈ రోజు ఆర్థిక చిన్న భిన్నం చేస్తే ఈ రోజు ఆర్థిక వ్యవస్థని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ స్థానంలో తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఏ స్కాములు మీరు చూపించండి, ఏ స్కాములు ఉన్న స్కాములు మొత్తాన్ని సరి ఒక్కొక్కడికి నడ్డి విరిచి ఈ రోజున లైన్ లో తీసుకొస్తున్నారు. మోహన్ చోక్సీని కూడా ఈరోజు తీసుకొస్తున్నారు. అరే మీరు అప్పులు ఇచ్చింది మీరు. అసలు ఏ విధంగా ఆ రోజున చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ ఎన్నో రకాల కథలు, ఏ లోన్ కావాలి పెద్ద లోన్లు అంటే ఆయన నుంచి ఫోన్ వస్తేనే ఓరలకి ఇచ్చేసిన తర్వాత ఎంతో మంది అధికారులు బలైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈ రోజు వాటిని సరి చేసుకుంటూ మేము అప్పులు ఇవ్వలే, ఆ దొంగలకి అప్పులు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు, ఇచ్చింది అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, వారి యొక్క అండదండలతోనే అప్పుడున్న బ్యాంక్ అధికారులు భయానికో భక్తికో లేతే
వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యి ఇచ్చింది తప్పితే భారతీయ జనతా పార్టీ ఇచ్చింది కాదు. దయచేసి మీరు సరి చేసుకుని ఓకే రామచంద్ర నాయక్ గారు, సుబ్బిరావు రెడ్డి గారికి ఇచ్చింది కూడా అప్పు భారతీయ జనతా పార్టీ కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. మీరు అది గుర్తు పెట్టుకోండి. వాసుదేవరావు గారు, ఇది నా ఆరోపణలు కాదండి, జనాల్లో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. మీరు ఆరోపణలు చేస్తారని చెప్పట్లేదు, మీరు చెప్తున్నారు కానీ నేను చెప్తున్నా. నేను ఏమంటా అంటే భారతీయ జనతా పార్టీ సుబ్బిరావు రెడ్డి గారికి నాగార్ సార్ కాంట్రాక్ట్ ఇవ్వలే, భారతీయ జనతా పార్టీ సుబ్బిరావు రెడ్డి గారికి అప్పులు ఇవ్వలే. అప్పులు ఇచ్చినంతా కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలే ఈ అప్పులన్నీ ఇచ్చి దోచుకొని మళ్ళా వాళ్ళని కనీసంగా నడ్డి విరిచి ఉన్న ఎంత వరకు వీలైతే అంత వసూలు చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ వసూలు కూడా చేయొద్దు, వాళ్ళు ఇంకా వదిలేయాలి, ఆ రూపాయి కూడా వసూలు మొత్తానికి వదిలేయమంటే చెప్పండి. ప్రజలు ఆ విధంగా కోరుకుంటే మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, ఓకే రామచంద్ర నాయక్ గారు ఒక నిమిషం మాట్లాడండి. ఇప్పుడు రిజ్వి గారు రాత్రికి రాత్రి అవినీతి పరుడేం కాలేదండి. ఇప్పుడు చిరంజీవి గారు కూడా చెప్పారు, గతం నుంచి కూడా వారి ప్రవర్తన, వారి శాఖలో పనిచేసారో మేము కూడా గమనిస్తా ఉన్నాం. ఒక మంచి ఆఫీసరు. సరే, ఆయన జూపల్లి కృష్ణారావు కుటుంబ చరిత్ర ఇప్పుడే వాసుదేవరావు గారు చెప్పారు. అనేక అవినీతి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. అటువంటి ఆయన ఇప్పుడు ఆయనకు సీఎం పడక ఆయన లెటర్ సిఎస్ కి రాసి ఆయన దొరికిపోయిన సంగతి కూడా మనం మొత్తం సభ్య సమాజం చూసింది. ఒక మంచి ఆఫీసర్ ని పోగొట్టుకోవటంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం దాని విషయంలో మనం గమనించాలి. ఒక 10 సంవత్సరాల పాటు ఈ దేశానికి సేవలు అందించే ఒక మంచి నిజాధిపరుడైన ఆఫీసర్ ని పోగొట్టుకోవడం అంటే అది దౌర్భాగ్యం కింద చూడాలి. ఓకే రామచంద్ర నాయక్ గారు, రిజ్వి మంచోడని చెప్తున్నారు కదా. ఓకే లక్ష్మణ్ రావు గారు, ఫైనల్ గా ఫినిషింగ్ ఇవ్వండి సార్. ఇప్పుడు ఏది ఏమైనా కూడా ఆరోపణలు వేరు, వాస్తవాలు వేరు ఉంటాయి. రాజకీయంగా ఆరోపణలు ఎన్నెన్ని చేయొచ్చు, కానీ నిజంగా తప్పు చేశారు లేదా అని అన్నప్పుడు